హాయ్ హలో వెల్కమ్ టు ప్రిన్సెస్ ఇషాని 1-2. సో ఈరోజు ఎడిపోతున్నాం వచ్చిన శిల్పారామం. ఏ శిల్పారామం ఆల్రెడీ ఒక వ్లాగ్ పెట్టినాము. శిల్పారామం మినీ శిల్పారామం అని చెత్తగా ఉంది అని చెప్పేసి ఆల్రెడీ ఒక వ్లాగ్ పెట్టినాము. కానీ ఇప్పుడు హైటెక్ సిటీ శిల్పారామం అయితే వెళ్తున్నాం. ఎడైన్ శిల్పారామం ఎట్లుంటుంది, అక్కడ ఎట్లుంటుందో చూపిస్తాం. వీళ్ళు ఎట్లా చేస్తారు అంత తీట చిల్లర లెక్కలు చేస్తారు వీళ్ళు. ఇల్లు అయితే కాదు, ఇల్లు అంటే నన్ను ఇంక్లూడ్ చేయవచ్చు, ఈవెన్ కూడా ఇంక్లూడ్ చేస్తారు అదంతా. సో చూపిస్తా అక్కడ ఈమె ఎట్లా చేస్తుంది, ఈ పాప ఎట్లా చేస్తుందో చూపిస్తా. ఈ షాని పిల్ల ఎవరైతే మా ప్రీవియస్ వీడియోస్ చూడలేదో ఈ వీడియో తర్వాత వెళ్ళి చూసేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్కి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ గంట గట్టి గట్టరి. ఓకే, ఎట్లా పోతున్నాం ప్రస్తుతం మనం? ఫ్రీ బస్. ఎస్, ఫ్రీ బస్సులో అయితే పోతున్నాము. సో బస్ ఎక్కినాక వీడియో తీస్తాం, ఓకేనా? మా ఆంటీ తిడుతుంది, ఎంత తిడుతుందో తెలియదు, అడిగి పోయినాక చూపిస్తాం మీకు మా ఆంటీని. బస్ అయితే ఎక్కినాము. సీట్ అయితే జెంట్స్ ప్లేస్ అది వస్తే లేపుతాను. ఏం లేపాలి, నాకుంది కాబట్టి నన్ను లేపుతాను, నేను లేపరేమో. సో ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినాక ఏ బస్ ఎక్కాలో మాత్రం మాకైతే తెలియదు. గూగుల్లో చూసి ఏ బస్ ఎక్కాలో చూడాలి. ఇంకొకటి బస్సు ఫ్రీగానే ఉంది. సో సికింద్రాబాద్కి వెళ్ళినాక ఇషాని ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? యాజ్ యూజువల్ ఇప్పుడైతే మేము శిల్పారామంకి అయితే వెళ్తున్నాము. వీఆర్ ఆన్ ద వే టు శిల్పారామం. చూడండి వాటర్ కోసం అని చెప్పేసి చూస్తున్నాం. సో నవ్ వీఆర్ ఆన్ ద వే టు శిల్పారామం. ఇప్పుడే బస్సు ఎక్కినాం. సికింద్రాబాద్లో దిగంగానే మాకు డైరెక్ట్ బస్ అయితే దొరికింది శిల్పారామంకి. సో వీడియో తీసామంటే లైట్ ఫోకస్ పడుతూనే ఉంది. ఇమేజ్ చూడండి, ఫోటో కోసం ఎట్లా వస్తుందో, ఆ పొట్టి దాన్ని ఎట్లా వేసిందో చూడండి. సో శిల్పారామం అయితే వెళ్తున్నాం మేము. శిల్పారామం దగ్గరికి వెళ్ళినాక మేము వీడియో కంటిన్యూ చేస్తాం. స్టే ట్యూన్. వీడియో మాత్రం చాలా ఫన్నీగా ఉంటుంది. ఆంటీతోని మర్చిపోకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇంకొక 1 అవర్ అవుతుంది అనుకుంటా శిల్పారామంకి వెళ్ళడానికి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫన్నీ వీడియో మాత్రం. స్టే ట్యూన్ గైస్. సెల్లాక్ కాదు, మామ్స్ కేర్. మామ్స్ కేర్ డాక్టర్ ప్రిఫర్ చేసింది. కానీ 9 months నుంచి పెడితే బెటర్ అని.
ఎస్ యాజ్ యూజువల్ మేము శిల్పారామంకి అయితే ఎంటర్ అయిపోయినాం ఇప్పుడే. సో మీకు శిల్పారామం అవుట్ఫిట్ ఎట్లుందో మమ్మీ కట్ట బొమ్మ కడ పడదు. మమ్మీ నీ ఫోన్ ఇయ్యి ఒకటి. ఏమైంది? ఎట్లుంది రుచితా? ఇలా ఉండాలిరా ఇలా రండి. సచ్ గ్రీనరీ. ఇట్లా కట్టుకుందాం ఫ్యూచర్లోనా? ఫుల్ ఆఫ్ గ్రీనరీ. టాయిలెట్స్ అంట ఇట్లా ఉండాలి. ఇది శిల్పారామం అంటే. మా ఇల్లు కూడా ఇట్లా ఉండదు. సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. వావ్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. అటు ముందు చూడరా? రాబిట్స్ రుచి వీడియో అది పాపని సరిగ్గా సచ్ ఏ క్యూట్ రాబిట్స్. ఇక్కడ ఆ పిల్లలు నిలబెట్టి. అరే అందులో అదేంటిది అంత బాగా తాగుతారు. రుచి అక్కడ ఫోటోది ఉంటుంది చూడు, అది క్లిక్ చేయాలి. చూడరా నన్ను ఏం వేస్తున్నారు? అరే గడ్డి తింటాయి. గడ్డి క్యారెట్. కానీ క్యారెట్స్ ఆర్ నాట్ అలౌడ్. Such a beautiful rabbit. See this one, cute little one. Just looking like a wow. మనం పోతామంటే మనం నడవని కథ కలుగుతున్నాం వాళ్ళ కోసం అది. మనం పోతుంటే కానీ కావాలంటే ఇక్కడ ఇప్పుడు కడుతున్నట్టుందండి. ఇది ఇప్పుడు కడుతున్నారు. మేబీ ఒక 2-3 months అది కూడా అయిపోతుంది. బ్యూటిఫుల్ కార్వింగ్. ఇక్కడ ఫొటోస్ దిగుతారా? ఏమద్దు, ముందు మస్తు మంది దిగదు. అక్కడ కూడా పిజియన్స్, బ్యూటిఫుల్ పిజియన్స్. లేకపోతే ఏంటో తెలియదు. దే ఆర్ బ్యూటిఫుల్. చిల్డ్రన్స్ ప్లే ఏరియా. ఓన్లీ 12 years అన్నారు, బట్ మేము కాదు, వీ కాంట్. పట్టుకో. కృష్ణ కృష్ణ అవన్నీ మనిషి నాగలు మూట కొడతాడేమంటారు. అది నిజంగా మనిషి ఉన్నట్టుగా మనిషి ఉన్నట్టే అవునవే నిలబడ్డట్టే. మూట కొట్టడం ఫోటో దిగుదాం, బాగున్నాడు. మూట కొట్టడం అంటే ఏదన్నా అదే పొలాల మీద పోతున్నట్టే కదా. ఒక ఫోటో దింపేయండి. మమ్మీ నించో.
మమ్మా బ్యూటిఫుల్ సీనరీ యార్. కృష్ణుడి కోసం అని బొల్లబామని కృష్ణునికి గొల్లబామలు గొల్లబామలు మంచి ఏమైంది రుచి అంత బాగా నచ్చిందా? గొల్లబామలు నచ్చినాయిదా అట్లా పెట్టిరా చెట్ల మీద బాగా పెట్టి కృష్ణుని. అట్లా తింటుంది కింద పడేవి మీకు నిద్ర వస్తుంది. బుద్ధుడు సచ్ బ్యూటిఫుల్ సీనరీ యార్. ఎంత క్యూట్ ఉంది. ఇక్కడ నించోండి మమ్మీ, మళ్ళీ ఫోటో దింపుతాం. ఇక్కడ నించోండి ఫోటో దింపుతాం. ఏమన్నా ఏం లేదు, వచ్చి చూడండి అని చెప్తాను. ఏం లేదు, బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. సో నేను 2 times ఆల్రెడీ వచ్చిన, కానీ వచ్చిన 2 times మాత్రం ఇంత క్లియర్గా అయితే చూడలేదు. ఈ 3rd time ఫ్యామిలీతో వచ్చిన కాబట్టి క్లియర్గా చూస్తున్నాను. అందరు మమ్మల్ని చూస్తారు, వీళ్ళు ఇట్లా ఫోటో దిగుతారు, వీడియో తీస్తున్నారు. సో యా, అయ్యి అందుకే నవ్వుతుంది అలా చూసుకుంటా. సో మీకు ఇంకొక వ్యూ చూపించాలా, ఉంటుంది ఇది. మీకు ఎలా బ్యూటిఫుల్ సీనరీ. ప్లీజ్ కమ్ అవుట్. చూసారు ఎంత బాగున్నాయో. పాప పడుకుంది జస్ట్ నా. ఇప్పుడు కూడా ఉంది, అటు నుంచి వెళ్ళొచ్చు. కానీ అది ఇది ఏది చూడకుండానే వెళ్తావా అక్కడికి? ఇంకా ఉన్నాయి కదా. అందుకని ఏం చేస్తారంటే అప్పుడు తెలియదు అప్పట్లో చూస్తారని అర్థమవుతుంది. ఏమో అప్పట్లో దాని వాక చూడు, దాని ఆకు చూడు ఎట్లుందో అసలు. దీన్ని సాంప్రదాయ వేదిక అంటారు. ఏదైనా ఒకేషనల్ లైక్ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటేనే ఇది అలౌ చేస్తారనమాట. సో విలేజ్ మ్యూజియంకి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇది మాత్రం మస్తు ఉంటుంది, జస్ట్ లైక్ ఏ వాక్ అంతే అనమాట. మమ్మీ ఇది కుమ్మరి ఇల్లు, కుమ్మరోలది అంటారు కదా, అది కుమ్మరి ఇల్లు. సో యా, ఇదంతా కుమ్మరి వాళ్ళది. ఇక్కడ సో ఇది చూడండి, ఇంకా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. పెయింటింగ్. ఇట్ ఈస్ కాల్డ్ ట్రైబల్ లైఫ్ స్టైల్. ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇది చూడండి, ట్రైబల్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి.
తాత బాగున్నావా? అగ్గో దయ్యం లోపల దయ్యం కాదు దయ్యంని చూడండి దయ్యం లోపల ఏమో చేస్తుంది. ఇది పెద్ద మనసు నమ్మటి కాదు అది మా నాన్నమ్మ. పోయి ఇక్కడ ఉంటే చేస్తుంది అట్లా పోయి ఉందా. ఇవి చూడండి ఇక్కడ మా మమ్మీ ఉంది, అక్కడ మా డాడీ ఉన్నారు, ఇద్దరు. అయ్యో మిగతాది చూద్దాం అనే లోపు అక్కడ కరెంటు పోయింది. సో అయితే మేము ఏమంటారు టార్చ్ లైట్ కూడా పెట్టి చూసినాము వస్తుందో రాదో అంటే మీకు చూపించడానికి అని చెప్పేసి, కానీ అక్కడ రాలేదు. సో సరేలే ఇంకా బయటికి వెళ్దాము, ఇంకా కరెంట్ రావట్లేదు కదా అని చెప్పేసి ఇంకా మేము బయటికి వచ్చేసినాం అన్నమాట. చూడండి ఇది సంక్రాంతికి ఎట్లా చేస్తారో ఇది టోటల్. హరిదాసు తల్లి పిల్లలు బొట్టు పెడుతుంది. హరిదాసు నగలు చూడు ఎంత బాగా చేసినారు. ఇదే మనం కూడా వేసుకోం కదా విలేజ్ సంత, విలేజ్ బాగా. ఇగో వంకాయలు, ఆలుగడ్డలు, టమాటాలు. ఇది మా రుచిత వాళ్ళ అమ్మమ్మ అంట, అట్లనే చూస్తుంది అంట రుచిత వాళ్ళ చిలక దోషం కూడా ఇక్కడ చిలక దోషం. కార్మికుల గృహం అంట ఇది. లోపల కూడా ఎంట్రీ ఉంటే బాగుంది. కాళహస్తి ఉడ్స్ క్రేవింగ్ అదే కార్వింగ్స్ వుడ్ కార్వింగ్స్. యా వుడ్ క్రేవింగ్స్. శిల్పాలు చేసి ఇగో అది రుచిత, అక్కడ సంచి పట్టుకొని ఉంది చూడ, అది రుచిత. పెయింటింగ్ వాళ్ళది, చీరల్ పెయింటింగ్ ఇవి అన్నీ. ఇగో ఇది నేను మా మమ్మీ, లేకపోతే అది ఆంటీ మా పద్మ ఆంటీ, అది రుచిత నా బెస్ట్. అక్కడ వెనకాల మా డాడీ మా అన్న అక్కడ వెనకాల. చూడండి గైస్ బాగున్నారు కదా మా మమ్మీ మా డాడీ ఇద్దరు. బాగున్నా నేతవారి ఇల్లు ఇది, శారీస్కి ఇట్లా చేస్తారు కదా అది నేతవారి. వి లవ్ యూ ఆంటీ. ఇంత పద్ధతి చాలా బాగుంది మీ పద్ధతి. కొండపల్లి బొమ్మలు, టాయ్స్ మేకింగ్ బొమ్మలు. ఇది సాకలోళ్ళు ఇల్లు అంటారు ఇది. ఆంటీ బాగుందని చీర బాగుంది, నాకు ఇస్తావా? ఎంతనో కార్పెంటర్ వాళ్ళది ఇది. ఈ సేమ్ అనలానే ఉంది జట్టు ఇట్లంతా. చింటూ ఇత్తడి పాత్రలు తయారు విధానం అంట ఇది. అంకుల్ ఇది తిరగచ్చుగా. బ్లాక్ స్మిత్ ఇది. పోతుంది కొంచెం ఆంటీ పోతుంది. దాని చేతుంది రుచి చేతిలా పోతుంది ఆంటీ పోతుంది. పాపా ఎంజాయ్ చేస్తున్నావా? వాట్ అన్ ఎక్స్పీరియన్స్ లిటరలీ. ఇప్పుడే బోట్ ఎక్కినాము, అమ్మ ఎక్కడ కింద పడిపోతామని అనుకున్నాం కానీ పర్లేదు, సక్సెస్ఫుల్లీ మొత్తం 1 రౌండ్ కంప్లీట్ చేసినాము. లిటరలీ చెమటలు వచ్చేసినాయి చూడండి. ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ బోట్ రైడ్? నైస్, బట్ మాకు పాతది ఇచ్చాడు వాడు పాతది ఇచ్చాడు. పాతది కొత్తది ఇస్తే మేము ఇంత ఏమంటారు అడిగిపోయేవాళ్ళం కాదు. లిటరలీ ఇంత కాలు నొప్పి వస్తుంది, మేము ఎక్కడ కింద పడిపోతామనే టెన్షన్ ఎక్కువైపోయింది. అసలు రైడ్ ఎంజాయ్ చేయలేకపోయినాం కానీ ఎక్కడ కింద పడిపోతామనే టెన్షన్ అయితే వచ్చింది. బట్ ఎక్స్పీరియన్స్ వాజ్ లిటరలీ ఆసమ్ అంటే ఆసమ్. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. వి లవ్డ్ ఇట్. అండ్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఒకవేళ శిల్పారామంకి వస్తే మాత్రం బోట్ రైడ్ తీసుకుంటాము, కానీ కొత్త బోట్ తీసుకొని రైడ్ చేసాం అనమాట. ఒకసారి విలేజ్ మ్యూజియం కూడా చెక్ చేయండి, చాలా బాగుంది.
లవ్డ్ ఇట్ శిల్పారామము. నేను అంటే ఇది థర్డ్ టైం వచ్చింది. ఫస్ట్ సెకండ్ టైం మేము అంతా అబ్జర్వ్ చేయలేదు, కానీ ఈ థర్డ్ టైం మేము మొత్తం చూసినాము. అది లిటరల్లీ సో ఆసమ్ అనుకోండి, చాలా బాగుంది. యా, మీరు ఏం చేస్తున్నారు చూడండి. చుచ్చు మమ్మా. సో జస్ట్ వి లవ్ ఇట్. మేము చెప్తున్నాం కదా, ఎంత భయం ఉందో గుండెల్లో, అంతే ఇష్టంగా రైడ్ చేసినాము మేము. చాలా బాగుంది, అవసరం అనుకోండి, మస్తు నచ్చింది. అండ్ యా, చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉడుతుందో. సో ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ భరతనాట్యం, కూచిపూడి జరుగుతాయి. దిస్ ఈజ్ అవర్ డే ఇన్ శిల్పారామ. సో మీరు ఈ వీడియో ఎంజాయ్ చేస్తారు అని నేను అనుకున్నాను. అండ్ సో ఇక్కడికి మేము ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఓపిక ఉంటే తిని పడుకోవాలి అంతే. ప్లస్ మేము ఇప్పుడు బస్సులో ట్రావెల్ చేయాలి, మినిమం 2.5 hours పడుతుంది పోవడానికి. సో యా, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రిన్సెస్ ఇషాని 1, 2 అండ్ డోంట్ మిస్ టు ఏమంటారు శిల్పారామం. హెటిక్ సిటీ వచ్చిన వాళ్ళు శిల్పారామం రాకుండా ఉండకండి, ఖచ్చితంగా రండి, చూడండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ శిల్పారామం. ముఖ్యంగా విలేజ్ మ్యూజియం చాలా బాగుంటుంది, ఫుల్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషన్, చాలా బాగుంటుంది. Let's end the video. Please do watch, like, share, comment and subscribe to our channel Princess Ishani 1, 2. Ishki all. Bye bye. Love you.